Morning all of you. My name is Amir. So today let us have lecture on how to crack group 1 అనేది. సో మీకు thumbnail చూసే ఉంటారు. 500 గంటలు మీరు స్పెండ్ చేయగలిగితే గ్రూప్ 1 జాబ్ అచీవ్ చేయగలము అనేది మీరు thumbnail చూస్తారు. నిజంగానే ఇజ్ ఇట్ పాసిబుల్? అవుతుందా? నిజంగానే గ్రూప్ 1 లాంటి జాబ్ కొట్టాలంటే 500 గంటలు అయితే ఐఎమ్ రెడీ టు స్పెండ్ అని చాలామంది చెప్తారు, ఓకేనా. బట్ హౌ టు స్పెండ్ అనేది ఇక్కడ చాలామంది క్లారిటీ ఉండదు. హౌఎవర్ నిజంగానే గ్రూప్ 1 అచీవ్ చేయడానికి ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెయిన్స్, ఎందుకంటే మెయిన్సే కాబట్టి డిసైడింగ్ ఒక 500 గంటలు మీరు నిజంగానే వెరీ సీరియస్ డెడికేషన్ కమిట్మెంట్తో మీరు చేస్తే మోర్ దాన్ సఫిషియంట్ మీరు క్రాక్ చేయగలరు. అయితే ఎట్లా ఏంటి అనేది ఆ స్ట్రాటజీ మీకు తెలియాలి. అదే ఈ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ చూడండి ఒకసారి, మనకు 500 అవర్స్ ఎట్లా మనము యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న షెడ్యూల్ ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఎట్లా డివైడ్ చేసుకుందాం. నెంబర్ 1 మనకు జనరల్ ఎస్ఏలో 3 సెగ్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్. మీరు జనరల్గా ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతుంటారు కదా, అందులో రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అని 3 ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనము రీజనల్ పక్కన పెట్టేసి నేషనల్ లేదంటే ఇంటర్నేషనల్ ఈ 2 బాగా ప్రిపేర్ అయితే ఒక ఎస్సీ కన్ఫామ్గా వస్తుంది. అయితే ఒక ఎస్సీ మనం రాయాలంటే మనం దానికి ఒక ఆర్గనైజ్డ్ వేలో ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవుతాం. సో అట్లా మనకు ఎంటైర్ పేపర్ 3లో 3 సెగ్మెంట్స్ నుంచి 3 ఎస్సేస్ రాయాలంటే అట్లీస్ట్ దానికి ఒక 6-7 టైమ్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. మోస్ట్లీ 20 కూడా సరిపోతాయి, బట్ అకార్డింగ్ టు టైమ్ అండ్ కండిషన్ వీ విల్ ఎక్స్టెండ్. సో మ్యాక్సిమం 25 ఎస్సేస్ అనుకోండి. సరే, మీకు 25 ఎస్సేస్ ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం కావాలి అంటే మీకు 75 అవర్స్, 3 అవర్స్ అనమాట. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సే మీరు A4 షీట్ మీద 5 పేపర్స్ అంటే 10 పేజెస్ వస్తుంది. 50 మినిట్స్లో అంతకుమించి మనం ఏం రాయలేము. సో అలాంటివి ఒక ఎస్సే ప్రిపేర్ అవ్వడానికి 10 పేజెస్లో ఉన్న కంటెంట్ ఒక ఎస్సే ప్రిపేర్ అవ్వడానికి ఇది హ్యాండ్ రిటన్ అనమాట. మనం చెప్తున్నది డిటిపి కాదు, హ్యాండ్ రిటన్. నాకు తెలిసి మీకు 1 అవర్ కన్నా ఎక్కువ టైం తీసుకోదు, కానీ మీకు 3 అవర్స్ టైం అలాట్ చేసాము. సో అట్లా 25 ఎస్సేస్ మీ దగ్గర రెడీమేడ్గా నోట్స్ ఉంటే 25 × 3 అవర్స్ అంటే 75 అవర్స్లో మీ ప్రిపరేషన్ పూర్తి అవుతుంది. మోస్ట్లీ అవే వస్తాయి ఎగ్జామ్లో. ఒకవేళ వేరే విధంగా వచ్చిన కంటెంట్ మనం బిల్డ్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీకు పేపర్ 1 క్లారిటీ వచ్చిందో, 3 ఎస్సేలు ఎగ్జామ్లో రాయాలి. దానికి మనం 25 ఎస్సేస్ ప్రిపేర్ అవుతాం. 25 ప్రిపేర్ అవ్వాలంటే అట్లీస్ట్ 75 అవర్స్. కంటెంట్ ఈచ్ ఎస్సే 10 పేజెస్ హ్యాండ్ రిటన్ స్క్రిప్ట్తో కూడినది. ఇది డిటిపి కాదు. సో కాబట్టి సరిపోతుంది, మోర్ దాన్ సఫిషియంట్, ఓకేనా. నెక్స్ట్ కమ్ టు ఇక్కడ ఇక పేపర్ 2 చూద్దాం ఒకసారి. పేపర్ 2 ఏంటంటే మనకు జనరల్గా సిలబస్ ఓవర్ మీకు తెలిసిందే కదా. పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, జాగ్రఫీ ఉంటుంది, ఓకేనా. ఈ 3 సెగ్మెంట్లు ఎన్ని 50 + 50, ఓకే, +50 మళ్ళీ, ఓకే. సో టోటల్ 150 ఏవి మార్క్స్. సో అప్పటికి టోటల్ మీరు రాయాల్సింది ఎన్ని ఎగ్జామ్లో? సో 15, ఓకే, 15 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయాలి. 15 రాయాలంటే మీరు ఎన్ని ప్రిపేర్ అవ్వాలి అంటే నేను 100 చెప్తాను, అంతకు మించి అవసరమే లేదు. మోస్ట్లీ అవే వస్తాయి, ఏదో 1 or 2 మిస్ అవ్వవు. ఒకవేళ అయినా కూడా మనకు ఛాయిస్ ఉంటుంది, నీడ్ నాట్ వరీ. ఎందుకంటే మనకు తక్కువ టైంలో ఎక్కువ గెయిన్ చేయడమే మన ప్లాన్ అనమాట. సో మ్యాక్సిమం పేపర్ 2లో ఫ్రమ్ జాగ్రఫీ, ఫ్రమ్ ఏపీ హిస్టరీ, ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ టాప్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 100 క్వశ్చన్స్. ఆ కంటెంట్ ఎంత ఉంటుంది? ఒక క్వశ్చన్కి ఆన్సరు హార్డ్లీ 3 పేజెస్. అందులోనే ఫ్లో చార్ట్లు, అది హ్యాండ్ రిటన్ స్క్రిప్ట్తో ఉన్నది 3 పేజీలు. అంటే ఒక A4 షీటు +1/2. ఒక A4 షీట్కి 2 పేజెస్ వస్తుంది అనమాట.
తర్వాత ఇంకో A4 షీట్కి వన్ సైడ్ అనమాట. సో ఇట్లా 3 పేజీల్లో ఉన్న కంటెంట్ మీకు 1 అవర్ కన్నా ఎక్కువ టైం తీసుకోదు. హార్డ్లీ మీరు 10 నిమిషాల్లో చదివేస్తారు, 10 నిమిషాల్లో మళ్ళీ రివైజ్ చేస్తారు, రీడ్ చేస్తారు, అండర్స్టాండ్ చేస్తుంటారు. మ్యాక్సిమం 1 అవర్లో మీరు ప్రిపేర్ అయిపోతారు. సో ఇప్పుడు పేపర్ 2 మన స్ట్రాటజీ ఏంటంటే ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, జాగ్రఫీ నుంచి ఒక 100 క్వశ్చన్స్కి 100 గంటలు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కమ్ టు పేపర్ 3. పేపర్ 3 మీకు తెలిసిందే కదా, పాలిటీ ఉంటుంది, గవర్నెన్స్ ఉంటుంది, ఎథిక్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ నువ్వు 15 క్వశ్చన్లకు ఆన్సర్ రాయాలి. సేమ్ స్ట్రాటజీ మీకు ఇక్కడ మళ్ళీ అగైన్ 100 క్వశ్చన్ ఆన్సర్స్ 100 అవర్స్ సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కమ్ టు పేపర్ 4. ఇది ఇంకా సిలబస్ చాలా తక్కువే దాంతో పోలిస్తే, ఎందుకంటే మీకు 80 క్వశ్చన్లో కూడా ఎక్కువ రావన్నమాట, 80 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఎస్ఎన్టీ అనమాట. ఎస్ఎన్టీలో మనకు ఎన్వైర్న్మెంట్ మేజర్ పార్ట్ ఉంటుంది. సో ఇలా చూస్తే మీరు పేపర్ 5లో 100, తర్వాత పేపర్ 4లో 100 క్వశ్చన్స్, పేపర్ 3లో 100, ఇట్లా పేపర్ 2లో 100, అన్నీ కూడా 100 అవర్స్ అనమాట. ఓకే, సో అదే జనరల్ ఎస్సే 75. ఇక్కడ సిలబస్ చెప్పడం కాదు, మీరు 100 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే 100 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే అట్లీస్ట్ మినిమం మీరు 15 ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ కమ్ టు ఓకే. సో నెక్స్ట్ తర్వాత 2 మాక్ టెస్ట్లు, ఏబిపిఎస్సి ఫుల్ లెంగ్త్ మనకు ఒక్కొక్క టెస్ట్ ఎగ్జాక్ట్ 2.5 అవర్స్, అట్లా 5 పేపర్లు కాబట్టి 5 2.5 అవర్ అంటే 12.5 అవర్ అనమాట. ఓకేనా. సో తర్వాత అట్లా 2 మార్క్ టెస్ట్ 25 అవర్స్. సో ఇప్పుడు మనకు టైం ఎంత వచ్చింది, పేపర్ 1 75 అవర్స్, 2 మార్క్ టెస్ట్ 25, 100, సో 4 అదర్ పేపర్స్ అనమాట. సో టోటల్ 500 అవర్స్ మీరు స్పెండ్ చేస్తే, ఓకేనా, టోటల్ 750 మార్క్స్కి మనం ఎగ్జామ్ రాస్తాం అనమాట. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేదనమాట. ఈ 500 అవర్స్ని అంతకుమించి మనం ఒకవేళ టైం యూటిలైజ్ చేసినా కూడా మనం మిస్లీడ్ అవుతాం. ఓకేనా. సో ఇప్పుడు తర్వాత సో వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలి మనం? సో దీనికి ప్లాన్ అంతా బాగుంది. 500 గంటల్లో మనం గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్ పూర్తి అవుతుంది. మరి దానికి క్వశ్చన్స్ కావాలి, మెటీరియల్ కావాలి, ప్రిపేర్ చేసుకోవాలంటే 500 గంటలు కాదు, 1000 గంటలు ఇచ్చినా సరిపోదు. సో దానికి ఇప్పుడు మన సొల్యూషన్ ఏంటంటే, నెంబర్ 1 ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అవ్వచ్చు, లేదంటే మీ సీనియర్ ఇచ్చిన నోట్స్ మీద డిపెండ్ అవ్వచ్చు. కానీ మీకు మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేస్తాను అంటే మాత్రం బాగా టైం కిల్లింగ్. మేబీ ఈ ఏది నోటిఫికేషన్కి ఈ ఎగ్జామ్ టైం సరిపోకపోవచ్చు, మేబీ పాసిబుల్ కాకపోవచ్చు. సో ఆల్రెడీ దోస్ హూ హ్యావ్ నోట్స్ విత్ దెమ్ వాళ్ళైతే ఓకే హ్యాండిల్ చేస్తారు. కానీ ఫ్రెషర్స్ అయితే వాళ్ళు ఇప్పుడు వచ్చి నోట్స్ ప్రిపేర్ చేసి తర్వాత నేను చేస్తాను అంటే ఇది అవ్వదు ఇప్పుడు. సో కాబట్టి సో యూ కెన్ డిపెండ్ ఆన్ ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఆర్ సీనియర్ నోట్స్ ఆర్ ఏదైనా సరే. ఈవెన్ యూ కెన్ యూస్ ఏఐ కానీ చాట్ జీపీటీ, తర్వాత మనకు జెమినై ఉన్నాయి, అవి కూడా ఉంటుంది. కాకపోతే మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ అకార్డింగ్ టు అంటే క్వశ్చన్ తగ్గ ఆన్సర్ ఇస్తుందా లేదా, తర్వాత అది ఆప్ట్ ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి. ఓకే సరే. సో ఇప్పుడు మేమైతే ఏం చేస్తామంటే దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జాక్ట్గా మనకు హ్యాండ్ రిటర్న్ ఫార్మాట్లోనే ఒక క్వశ్చన్కి ఎంత కంటెంట్ కావాలో ఎగ్జాక్ట్గా అంతే. తర్వాత అలాగా మేము ఏం చేస్తామంటే టోటల్ జనరల్ ఎస్సే మీద 25 ఎస్సేస్ ఇస్తాను. తర్వాత మీ రిమైనింగ్ 4 పేపర్స్ మీద 400, ఒక్కొక్క పేపర్ మీద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 100 క్వశ్చన్స్ ఇస్తాను. సో అట్లా 400 క్వశ్చన్ విత్ ఆన్సర్స్
విల్ బి ప్రొవైడెడ్. ఓకేనా. తర్వాత 25 ఎస్ఏలు ఎగ్జాక్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉండేటివి ఒక 25 ఇస్తాను. తర్వాత ఇందులోనే మీకు ఇంక్లూడెడ్ ఏదైనా కరెంట్ పాలిటీ కానీ, కరెంట్ ఎకానమీ కానీ, కరెంట్ ఎస్ఎన్టీ కానీ, తర్వాత ఎలాగూ జనరల్ ఎస్ఏలో కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ ఉంటుంది. ఇట్లా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రిలేటింగ్ టు కరెంట్ అఫైర్స్ విల్ ఆల్సో బీ కవర్డ్. ఏ మాత్రం ఇది నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. సో మనం క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఇప్పుడు మేము 400 క్వశ్చన్ ఆన్సర్స్ ప్లస్ 25 ఇచ్చిన తర్వాత ఆన్ డైలీ బేసిస్ మీరు ప్రతిరోజు 5 క్వశ్చన్స్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అది మీ టార్గెట్. హార్డ్లీ మీకు 5 hours ఎనఫ్. మీరు జాబ్ చేస్తున్న తర్వాత చేయకపోయినా ఇంకోటి ఏదో చేస్తున్నా సరే మీరు రోజు 5 గంటలు టైం స్పెండ్ చేసి 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సో డన్. ఆ రోజుకి మీకు ఇచ్చిన టాస్క్ ఫినిష్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. రేపటికి మళ్ళీ ఇంకొక 5 క్వశ్చన్స్, ఇట్లా మీకు 100 వర్కింగ్ డేస్లో ఈ వర్క్ ఇవ్వబడుతుంది. టోటల్ 100 డేస్లో మన టాస్క్ పూర్తి అయిపోతుంది. ఎటువంటి స్ట్రెయిన్ కానీ, ఎటువంటి ప్రెజర్ కానీ ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ టాస్క్ అయిపోయింది అంతే. 100 వర్కింగ్ డేస్లో క్లోజ్ అయిపోతుంది అన్నమాట. డైలీ 5 క్వశ్చన్స్. ఓకే. తర్వాత మేమేం చేస్తాం, ఫీడ్బ్యాక్ విత్ వాల్యూ ఎడిషన్ విల్ బి గివెన్. ఇక్కడ ఒకటి ఉంది, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు రాసిన స్క్రిప్ట్ ఎవాల్యుయేట్ చేసి దాని మీద అంటే ఎట్లా ఎంత బాగా రాశారు, తర్వాత ఎక్కడ మీరు ఓవర్కమ్ చేయాలి, ఎక్కడ ఆన్సర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటివి చెప్పడం జరుగుతుంది. సో దాన్నే వాల్యూ ఎడిషన్ అంటారనమాట. సో ఇది ఇస్తాము. తర్వాత జనరల్గా మనము ఇక్కడ ఇది ఎందుకు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసామంటే, చదవడం అయితే ఎన్ని గంటలైనా చదువుతారు కానీ రాయడం వచ్చేసరికి ఎవరు కూడా రాయరు. సో రైటింగ్ అనేది చాలా సీక్రెట్ అన్నమాట గ్రూప్ వన్కి వచ్చేది. ఓకేనా. సో టోటల్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్యూరేషన్ ఎంత అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. 100 వర్కింగ్ డేస్. ఓకే. డైలీ 5 hours, టోటల్ 500 hours అనమాట. మీరు స్పెండ్ చేయగలిగితే ఎనఫ్, మీరు క్రాక్ చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ తర్వాత నోట్స్ ఫర్ పేపర్ 1, 2, 3 and 4 బోత్ మీడియం అవైలబుల్ ఉంటుంది. కానీ పేపర్ 5 అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఓన్లీ తెలుగు మీడియమే ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ప్రిపేర్ ఇన్ బోత్ మీడియం. ఇదైతే రిమైనింగ్ అయితే 2 మీడియంస్ ఇచ్చేస్తాను నేను. ఓకే. సరే, ఎవరు దీన్ని క్రాక్ చేయగలరు, తర్వాత ఎవరు సూటబుల్? 500 hours అంటేనే చాలామంది హోప్స్ లూజ్ అయిపోతాయి. మన వల్ల కాదు. ఎందుకంటే 5 ఏళ్ళు ప్రిపేర్ అవుతుంటారు, 10 ఏళ్ళు ప్రిపేర్ అవుతుంటారు, గ్రూప్ 1 రావట్లేదు. జస్ట్ 500 గంటలు స్పెండ్ చేసినంత మాత్రాన వస్తుంది. సీనియర్ అయినా ఫ్రెషర్ అయినా రిగర్ జస్ట్ ఈ 500 hours వాళ్ళ టాలెంట్ కానీ, స్కిల్ కానీ, క్యాలిబర్ కానీ బయటపడుతుంది. ఇది వర్క్ చేసి ఉండాలి ఎప్పుడైనా కూడా. ఓకేనా. సో ఫ్రెషర్ అయినా సీనియర్ అయినా ఎవరైతే 500 గంటలు స్పెండ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, హూ హ్యావ్ హోప్ టు క్లియర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నేను క్లియర్ చేస్తాను, చేయగలను అనే హోప్ ఉన్న వాళ్ళే ఈ కోర్సు కానీ ఈ టాస్క్ కానీ తీసుకోవచ్చు. మిగతా వాళ్ళైతే ఎందుకంటే ప్రిలిమినరీలే హోప్ లేదు అన్నప్పుడు ఈ కోర్సు అంత వాళ్ళకి సూటబుల్ కాకపోవచ్చు. సో కాబట్టి డెఫినెట్లీ ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. తర్వాత 500 గంటలు ఐఎమ్ రెడీ టు స్పెండ్ అన్న వాళ్ళు మాత్రమే దీన్ని మనం సీరియస్గా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఎనీ వన్ హ్యావ్ డౌట్స్ ఆన్ దిస్ ఉంటే మీరు కింద కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ లాస్ట్ వన్ ఇది చెప్పలేదు మీకు ఏంటంటే, తర్వాత ప్రతి పేపర్లోనూ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, తర్వాత ఎకానమీ కానీ, జనరల్ ఎస్సెస్ కానీ మా నోట్స్ ఎలా ఉంటుంది, మేము కొన్ని శాంపుల్ నోట్స్ అయితే పంపిస్తాను. మీరు ప్రతి టాపిక్ మీద జస్ట్ వెరిఫై, చెక్ యువర్ సెల్ఫ్. నిజంగానే బాగుంటాయి,
యూ క్యాన్ టేక్ దిస్ కోర్స్ అనమాట. సో కాబట్టి ఈ కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, కాల్స్ కాకుండా వాట్సాప్కి మీరు మెసేజ్ పెట్టండి. 7794987339 అనే నెంబర్కి మీరు వాట్సాప్ పెడితే గ్రూప్ 1కి సంబంధించి మీకు శాంపుల్ పీడిఎఫ్ ఓకేనా కొన్ని పంపిస్తాను. ఇఫ్ యూ సాటిస్ఫైడ్ రియల్లీ అండ్ ఫీల్ ఇట్ ఈజ్ ఏ క్వాలిటీ మెటీరియల్ అండ్ కెన్ టేక్ అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా మనం వీ విల్ కన్సిడర్ ఇట్ ఓకేనా. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఇదే, మీరు వెరీ సీరియస్ అన్న వాళ్ళే ఈ కోర్స్ తీసుకోండి, లేదంటే లేదు. సో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటా. 500 గంటలు 500 గంటలు టాస్క్ ఏంటంటే 400 క్వశ్చన్ ఆన్సర్స్ ప్లస్ 25 ఎస్ఎస్ ఇంక్లూడింగ్ 2 ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ అనమాట. ఈ 500 గంటల్లో అయిపోతుంది. మనం రెగ్యులర్గా డైలీ 5 అవర్సే కాబట్టి 100 డేస్ అంటే మధ్యలో మళ్ళీ ఎప్పుడైనా శని ఆదివారం పండగలు వస్తే ఇంకొక 20 డేస్ ఎక్స్టెండ్ అవుతుంది. సో మనకి ఇప్పటి నుంచైనా గ్రూప్ 1 మెయిన్స్ జరగాలంటే మినిమం నాకు తెలిసి 9 months అయితే పడుతుంది. సారీ అమ్మా, ఓకే. సో ఈ 9 months తర్వాత ఇందులో ఎట్లయినా 3 months మళ్ళీ ప్రిలిమ్స్ పోతుంది, తర్వాత అయినా మళ్ళీ 6 months ఉంటుంది. సో నీడ్ నాట్ వరీ. కానీ మన ప్లాన్ ఓన్లీ 100 వర్కింగ్ డేస్, హార్డ్లీ ఇది 4 monthsలో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే డైలీ 5 అవర్సే. ఇంకా మీకు టైం ఉంటే ఇంకో 5 అవర్స్ ప్రిలిమ్స్ లేదంటే అప్డేట్స్ ఏమైనా ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే జాబ్ చేసేవాళ్ళు చేయని వాళ్ళు ఎవరైనా సరే బోత్ కెన్ టేక్ దిస్ కోర్స్ అనమాట. ఓకేనా. Okay students, thank you for giving opportunity. So anyone have doubts on this program, you can contact us.